వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అవాకులు చివాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేస్తోంది. అల్లాహ్ ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి. ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి. పల్స్ పోలియో 2 చుక్కలే జీవితానికి మేలు చేస్తాయి. పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం. ఛత్రపతి శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పోరాడాలి. గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఇక డీటెయిల్స్ చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోని పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై చేస్తున్న విమర్శలు మానుకోవాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులను హెచ్చరించారు. కేకే మహేందర్ రెడ్డిపై తమ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని అన్నారు. మాటలు మితిమీరితే ప్రజల సంక్షేమంలో గుణపాఠం తప్పదని అన్నారు. రాష్ట్రంలో మీ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పినా మీకు బుద్ధి రాలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కనమేని చక్రధర్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, దిటి నరసింహులు, ఉచ్చిడి బాలరెడ్డి, తలారి నరసింహులు, కొప్పు రమేష్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులను చూసి ఓర్వలేక ఈరోజు కేటీ రామారావు గారు మాట్లాడుతున్నారు. వారే మాట్లాడడం కాదు, ఈరోజు మన కాన్ఫరెన్స్లో కూడా అందరితో మాట్లాడిస్తున్నారు. మొన్న మనం చూసాం, తోట ఆగయ్య గారు, అదేవిధంగా మిగతా నాయకులు అందరు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మీటింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యంగా బెదిరించినట్టు, వాళ్ళే అధికారంలో ఉండి ఇంకా అధికారంలో మేమే ఉన్నాం, ఎప్పుడైతే అధికారంలో ఉన్నప్పుడు అందరి మీద ఎటువంటి కేసులు పెట్టించిండ్రో, ఎట్లా ఇబ్బందులు పెట్టిండ్రో అందరికీ తెలుసు. ఇంకా అదే మాదిరిగా మాట్లాడుతూ బెదిరిస్తూ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించినట్టు మాట్లాడారు. ప్రజానికం, సిరిసిల్ల ప్రజానికం అంతా చూసింది. ఈరోజు పేపర్లు చూస్తే భూముల ఆక్రమణ 2000 కోట్ల భూములు ఈరోజు అన్యాక్రాంతమైనట. మీ నాయకులకు అందరికీ కట్టబెట్టింది. అతి తక్కువ రేటుకి చెప్పులు లేనోళ్ళు ఇవాళ ఏసీ కాలాల భూన పెంకలు బంగ్లాలు సంపాదించింది, భూ బకాసులుగా మారింది. ఈ రాష్ట్రం అంతా, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసు. మరి మిమ్మల్ని, మీ పార్టీని, మీ ప్రభుత్వాన్ని మొత్తం పాలదూరైనటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్రమే కావచ్చు, ఈ ప్రాంతంలో తీసుకుంది. కానీ మొన్న 2023 ఎన్నికల్లో మరి కేటీ రామారావు దొడ్డుదారిన పైసలు వంచి, మందు వంచి గెలిచిన కార్యక్రమం అందరూ కూడా తెలుసు. ప్రజలు బుద్ధి చెప్పినా మీకు ఇంకా బుద్ధి వస్తలేదు. మంచిగా గ్రహించండి. ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే మేము చేస్తున్నామో దానిలో పాలు పంచుకొని ముందుకు నడవాలి. లేకుండా మీకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు. మీకు ఎన్నికల కోసమే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసమే మీరు ప్రజల్లోకి వచ్చి అనేకమైనటువంటి సంకేతాలు ప్రజలకు ఇద్దామనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం పైన అవాకులు చవాకులు మాటలు మాట్లాడుతున్నారు తప్పితే నిజాలు లేవని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఈ వచ్చే ఎన్నికలో మీకు బుద్ధి చెప్పి ఖచ్చితంగా మిమ్మల్ని భూపాతాళానికి తొక్కే ప్రయత్నం ప్రజలు చేస్తారు. జాగ్రత్తగా వివరించండి. ప్రజలకు కానీ, ప్రభుత్వానికి కానీ సంక్షేమ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకుంటే ప్రజలు మెచ్చే విధంగా పనిచేయాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులకు మేము ఘాటుగా డిమాండ్ చేసి హెచ్చరిస్తున్నాం. బండి సంజయ్ కుమార్ కు పార్లమెంట్ టికెట్ కేటాయించడాన్ని హర్షిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని వివేకానంద విగ్రహం వద్ద మండల భాజపా అధ్యక్షులు మేరుగు అంజాగౌడ్ మండల పార్టీ ఆధ్వర్యంలో
సంబరాలు నిర్వహించారు. టపాసులు పేల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరగబోవు పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ భాజపా అభ్యర్థిగా బండి సంజయ్ ను పార్టీ ఎంపిక చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే కరీంనగర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడిన సంజయ్ ను మళ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు ఏదునూరి గోపి, నాయకులు మీసా సంజీవ్, చిట్నేని శ్రీనివాసరావు, కళ్యాణ్, సత్తయ్య, రమేష్, శ్రీనివాస్, వంశీ తదితరులు పాల్గొన్నారు. నాయకత్వం ఈ రోజు ఆయన ఎంపీగా అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ కావాలని ప్రతి ఒక్క ఇంటి నుండి ఈ రోజు ఇండియా గవర్నమెంట్ ఉండాలి, నరేంద్ర మోడీ గారే ప్రధాని ఉండాలని చెప్పి కోరుకునే సమయంలో బండి సంజయ్ గారి ఆయనే ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండి తెలంగాణ అధ్యక్షునిగా ఆయన ఆలుపోని పోరాటం చేసి ఈ రోజు ఉద్యోగ 321 జీవో కోసం కావచ్చు, ఇంకా మిగతా హోంగార్డుల ఉద్యోగాల కోసం కావచ్చు, రైతుల కోసం కావచ్చు, పేద ప్రజల కోసం కావచ్చు, ఆయన ఎంపీ అయిన 5 సంవత్సరాలలో ఒక్కనాడు సుధా ఫ్యామిలీతో లేకుండా ఆయన ఒక ఏ దానికి లేకుండా పార్టీ ముఖ్యం, పార్టీ తర్వాతనే నా కుటుంబం, పార్టీ ముఖ్యమని చెప్పి 5 సంవత్సరాలు కార్యకర్తల మనోభావాల మేరకు ప్రతి ఒక్క పనిని భుజస్తంభాల మీద వేసుకొని బండి సంజయ్ గారు తెలంగాణ రాష్ట్రంలోనే అవినీతి చేసిన కేసీఆర్ ను గద్దె దించుతా అని చెప్పి గద్దె దించడం జరిగింది. అదొక బండి సంజయ్ గారితో సాధ్యమైంది. రాబోయే రోజులలో సుధా మీరు 6 గ్యారెంటీల కోసం ఎవరైతే అమలు చేయరో వారిని సుధా గద్దె దించడం సుధా బండి సంజయ్ గారితో అవుతుందని చెప్పి ఇలా బండి సంజయ్ గారి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలా భారతదేశ ప్రజలందరి చూపు కమలం వైపు మాత్రమే. ఢిల్లీలో ఎవరున్నా సరే ఢిల్లీలో మాత్రం నరేంద్ర మోడీ ఉండాలని భారతదేశ అందరూ ఫిక్స్ అయి ఉన్నారు. ఇలా కరీంనగర్ ప్రజలు కూడా సంజయ్ అన్న గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించి పార్లమెంటుకు పంపించాల్సిందిగా ముస్తాబాద్ మండల ప్రజలందరికీ నేను నాకు నమస్కారం తెలియజేసుకుని మరొకసారి సంజయ్ అన్నకు ముందస్తుగా శుభాకాంక్షలు. భరతమాత ముఖ్యులకు అందరికీ నమస్కారాలు. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర శాఖలో 9 మంది అభ్యర్థులను 190 మందిని ప్రకటిస్తే జాతీయ నాయకత్వం అందులో 9 మంది మన తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది. జాతీయ నాయకత్వానికి ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన హిందూ టైగర్ బండి సంజయ్ అన్న పేరు మొదటి నుంచి లైన్లోనే ఉన్నది, కానీ నిన్నటి రోజు ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు టపాకాయలు పేల్చి ముస్తాబాద్ మండల నడిగొడ్డున టపాకాయలు పేల్చి స్వీట్లు పంచుకోవడం జరిగింది. అందరికీ మరొకసారి విన్నపం ఏంటంటే భారతదేశంలో నరేంద్ర మోడీ గారే ఉండాలని ప్రజలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఎందుకంటే ప్రపంచ దేశాలు 250 దేశాలు నరేంద్ర మోడీ గారికే జై కొడుతుంటే మన భారతదేశ ప్రజలు మనం ఎందుకు ఉండద్దు అనే దృఢ సంకల్పంతో ఇలా భారతీయ 140 కోట్ల మంది నరేంద్ర మోడీ గారినే గెలిపించుకోవాలని సంకల్పించుకున్నారు. అటువంటి తరుణంలో మన కరీంనగర్ ముద్దుబిడ్డ హిందూ టైగర్ బండి సంజయ్ గారిని నరేంద్ర మోడీ గారి శిష్యుడిగా అభివర్ణించుకుంటూ నిన్న టికెట్ జారీ చేయడం జరిగింది. కరీంనగర్ ప్రజలారా, కరీంనగర్ పార్లమెంటు ముద్దు బిడ్డలారా, మీకొకసారి మరొక తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలియో చుక్కల కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఎంపీటీసీ చర్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలియో రహిత సమాజమే లక్ష్యంగా పల్స్ పోలియో కార్యక్రమం మొదలైందని తెలియజేశారు. ప్రతి తల్లిదండ్రులు 5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పనిసరిగా 2 పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించేందుకు ముందుకు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు తలారి నరసింహులు, యూత్ కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు రంజాన్ నరేష్, తాళ్ల విజయరెడ్డి, నాయకులు మీడిదొడ్డి భాను పాల్గొన్నారు. ఏమైందిరా జీబీరా పాటు కరిగా
రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలియో దినం సందర్భంగా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా 5 సంవత్సరాల లోపు ప్రతి పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేయించాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే భారతదేశం పోలియో రహిత దేశం అయినప్పటికీ కూడా పోలియో వల్ల ఏ కుటుంబంలో కూడా ఏ చిన్న పిల్లలకు ఇబ్బంది కలగవద్దనే సదుద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా తమ తమ పిల్లలకు ఖచ్చితంగా పోలియో చుక్కలు వేపేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారతదేశాన్నే పోలియో రహిత దేశంగా మార్చిన కేంద్ర ప్రభుత్వాలు మరి ఇతర దేశాల్లో పోలియో బాగా ఉంది, మన దేశంలో మరి పోలియో రావద్దు, ముందు తరాలకు అందకుండా మరి పోలియో రహిత దేశంగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మరి పోలియో ప్రతి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా మరి 2 పోలియో చుక్కలు వేసించినట్లయితే పోలియో రహిత దేశంగా మరి రాష్ట్రంగా ప్రాంతాలుగా తీర్చబడతాయి. కాబట్టి మరి ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేసి ప్రతి 5 సంవత్సరాలలోపు చిన్న పిల్లలందరూ కూడా పోలియో చుక్కలేసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని, ఈ ప్రాంతానంతా కూడా పోలియో రహిత ప్రాంతంగా చేసే దిశగా మనందరం కూడా ప్రజలందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రభుత్వానికి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పాలకుర్తి మండలం కోతులబాద్ గ్రామంలో నూతన మసీద్ ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముస్లింలకు పెద్దపీట వేస్తుందని, రాబోయే రంజాన్ వేడుకలకు కోతులబాద్ గ్రామంలో ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. అల్లా ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత నాయకులు ఎస్కే నన్నే సాహెబ్, ఎస్కే జిందా, ఎస్కే కాసిం, ముస్లిం సోదరులు, మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఆయన మాట్లాడుతూ చూడ్డానికి 2 చుక్కలు గాని అవి జీవితానికి ఒక మెట్టని పోచారమన్నారు. చిన్నారులకు పొంచి ఉన్న వ్యాధులను పోలియో చుక్కల నుండి కాపాడుకోవచ్చని అన్నారు. తల్లిదండ్రులు పోలియో చుక్కల పట్ల అవగాహన కలిగి సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఆసుపత్రితో పాటు పలు వీధులలో పల్స్ పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. పోచారంతో పాటు ప్రజాప్రతినిధులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. సిస్టర్ ఆరోగ్యరీత్యా 2 చుక్కలు వేసుకోవడం ఆ జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి పల్స్ పోలియో యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
వారి బిడ్డలకు ప్రతి సంవత్సరం 2 చుక్కల పల్స్ పోలియోను ఇప్పించాలి. దానికి 2 చుక్కలే కానీ జీవితానికి ఒక మెట్టు. ఇది చిన్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు పల్స్ పోలియో లేనప్పుడు, ఈ విధానం లేనప్పుడు రకరకాల వ్యాధులు వచ్చేటి, పోలియో వ్యాధులు, ఆ వ్యాధులు, ఈ వ్యాధులు. ఇప్పుడు ఆ వ్యాధులు తగ్గడానికి కారణం పల్స్ పోలియో చుక్కలు తీసుకోవడం. తన బిడ్డలకు ఆరోగ్యం కాపాడటానికి కోసం తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు మన బాన్స్వాడ మాతాశ్రీ దవాఖానలో ఇప్పుడు నేను, మున్సిపల్ చైర్మన్ గారు, మున్సిపల్ కౌన్సిలర్స్, మిగతా పెద్దలందరూ కూడా వచ్చి పల్స్ పోలియోలో పాల్గొన్నాం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో సిఐ రాఘవేందర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రితం బొంగుళూరు గేట్ కనకదుర్గ దేవాలయంలో దొంగతనం చేయబోయే ముందు నన్ను నా తప్పును క్షమించండి, కాపాడు తల్లి అని దండం పెట్టుకుని మరి అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అపహరించాడు ఓ దొంగ. మహాభక్తుడైన ఆ దొంగని ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గతంలో ఈ దొంగపై పలు స్టేషన్లలో 30కి పైగా కేసులు ఉన్నాయని సిఐ తెలియజేశారు. కనకదుర్గమ్మ టెంపుల్ బొంగుళూరు దగ్గర ఒక అమ్మవారి టెంపుల్కి సుమారు ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఒక చిన్న స్టిక్, ఒక కట్టె ద్వారా టెంపుల్ ఒక గ్రిల్కి వెళ్ళి అతని చేతి ద్వారా ఆ అమ్మవారి మెడలో ఉన్న 3 తులాల నెక్లెస్, 3 తులాల మంగళసూత్రాన్ని అతను ప్రాక్టికల్గా ఆ స్టిక్ ద్వారా తీయడం జరిగింది. ఆ స్టిక్ తీసి ఆ స్టిక్ ద్వారానే మళ్ళీ బయటికి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. 26/2 రోజు పైర్ల నరసింహారెడ్డి అని చెప్పేసి కంప్లైంట్ ఇక్కడనే ఉన్నారు, మన దగ్గరే ఉన్నారు. నరసింహారెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అన్నీ వెరిఫై చేస్తేనంటే కనకదుర్గమ్మ టెంపుల్లో ఒక సీసీటీవీ కెమెరా ఉంది. ఆ కెమెరాలో కూడా మనకు డీటెయిల్స్ అన్నీ కూడా ఒక లాస్ట్ ఒక 2-3 డేస్ నుంచి చూస్తే ఆ కన్సర్న్ అక్యూజ్డ్ వచ్చేసి రక్కీ చేసినట్టుగా రక్కీ చేసి మళ్ళీ టైంకి వచ్చేసి మళ్ళీ చూసి 2 సార్లు విజిట్ చేసి ఆ టెంపుల్కి సంబంధించిన విజువల్స్ అన్నీ కూడా వెరిఫై చేసి టెంపుల్ ఎంట్రీస్ ఎన్ని ఉన్నాయి, ఎగ్జిట్స్ ఎన్ని ఉన్నాయి, గ్రిల్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవడం జరిగింది. ఇవన్నీ వెరిఫై చేసే క్రమంలో అతను 26th ఎర్లీ మార్నింగ్ రోజు ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా గుర్తించడం. ఇటీ సమయంలో మా యొక్క ఎస్ఐ గారు బాలరాజు గారి పర్యవేక్షణలో మా క్రైమ్ టీం హెడ్ కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ కృష్ణ, ఉపేందర్ రెడ్డి కానిస్టేబుల్, రవీందర్, గిరి జందారు వీళ్ళందరూ కలిసి ఒక టీం లాగా ఫామ్ అయ్యి బయట మీ మీడియా సహాయంతో బయట ఇట్లా టెంపుల్ అఫెన్స్కి సంబంధించిన లీడ్స్ ఏమైనా ఉన్నాయంటే ఆ టెంపుల్ మేనేజ్మెంట్ నరసింహారెడ్డి గారు కానీ వసంత గారు కానీ వీళ్ళు కూడా మాకు ఎంతో చొరవ తీసుకొని ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా వైరల్ చేసే క్రమంలో మాకు చాలా ఉపయోగపడ్డారు. మెయిన్ టైంలో ఆ సీసీటీవీ ఫుటేజ్ తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళారు అని చెప్పేసి మా యొక్క కానిస్టేబుల్ ఉపేందర్ పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకెళ్ళి ఒక 2 days కంప్లీట్గా దాని మీద ఫాలోఅప్ చేయడంలో ఆ చైన్ ఆఫ్ ఫుటేజెస్ ఎక్కడికి వెళ్తున్నాయని వెరిఫై చేస్తారంటే ఆయన ఫేస్ ఒకటే ఐడెంటిఫై జరిగింది. ఆ ఫేస్ అన్నీ కూడా మిగిలిన పోలీస్ స్టేషన్లకు వాటన్నిటికీ కూడా వైరల్ చేసి మేము దానిలో యొక్క ఎంఓ ఏంది అని చెప్పేసి వెరిఫై చేస్తే అతని పేరు వడ్డే పోషయ్య అలియాస్ కమరే పోషయ్య. ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పోరాడాలని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని కంకల్ గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హిందూ ధర్మాన్ని పాటించాలని, హిందూ ధర్మం కోసం పోరాడాలని తెలిపారు. అయోధ్య రామ మందిరం తరహాలోనే త్వరలో కోర్టు ఆదేశాలతో
మధుర, కాశీలలో కూడా ఆలయాలు కట్టి తీరుతామని అన్నారు. అదేవిధంగా దేశంలో 40,000 ఆలయాలను పునర్నిర్మాణం చేయడమే లక్ష్యమని తెలిపారు. ఛత్రపతి శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ సతీష్ రెడ్డి, జెడ్పీటీసీ మేఘమాల, రఘు పంతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. నిలబడి ఏం చెప్తాడంటే బాబరీ మస్జిద్ షహీద్ హో గయి, బాబరీ మస్జిద్ జిందాబాద్, బాబరీ మస్జిద్ థీ హై और रहेगी. నీకెందుకురా ఆ బాబరీ మస్జిద్ తోని సంబంధం? ఆ బాబర్ ఎవరు? మన భారతదేశంలో పుట్టిండా? ఆయన ఒక దొంగ, దోపిడీ చేయనికి భారతదేశంలో వచ్చిండు, దోపిడీ చేసిండు, చనిపోయిండు. ఇక్కడ మా అయోధ్యలో రాముడి గుడి పలగొట్టి ఆ బాబరీ మస్జిద్ కట్టించినారు. అక్కడ మా రామ భక్తులు కట్టేసినారు. మళ్ళా దాని తర్వాత మీ రాజ్యం వచ్చింది, మీరు పలగొట్టినారు. చాలా సారి అంటే ఆ రాముడి గుడి గురించి లక్షల రామ భక్తులు చనిపోయినారు, ప్రాణం ఇస్తున్నారు. కానీ మనకు 1992 తెలుసు. ఓకే, గుడ్. 1992లో ఏమైంది? దాదాపు 1000 మంది రామ భక్తులు బుల్లెట్ కొడితే కూడా బుల్లెట్ తిన్నారు, కానీ ఆ బాబరీ మస్జిద్ ని మొత్తం పలగొట్టినారు. అదే దానికి కోట్ చేసుకుంటా చెప్తాడు ఆయన. ఇప్పుడు మా అన్న పోతాడు కదా అక్కడ ఇస్తా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అవాకులు చివాకులు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి, బీఆర్ఎస్ నాయకులకు హెచ్చరిక. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు పెద్దపీట వేస్తోంది, అల్లాహ్ ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి, ఎమ్మెల్యే ఎస్ఎస్వి రెడ్డి. పల్స్ పోలియో 2 చుక్కలే జీవితానికి మేలు చేస్తాయి, పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం. ఛత్రపతి శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలి, ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం కోసం పోరాడాలి, గోషమహల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.